హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్ నైన్ ఛానల్‌కి స్వాగతం అండి. అందరికీ హ్యాపీ సండే అండి. సండే వచ్చిందంటే నాకు ఖచ్చితంగా మా ఇంట్లో మా పిల్లలు ముందుగా చెప్తారనమాట. టెస్ట్ చేసుకున్నాం మమ్మీ అని. అయితే ఈరోజైతే ప్రతి సండే నేనైతే బ్రేక్‌ఫాస్ట్ ముందు, బ్రేక్‌ఫాస్ట్ తర్వాత మా డాక్టర్ గారు ప్రతి సండే టెస్ట్ చేసి ఫైల్‌లో రాయమంటారనమాట. మళ్ళీ నేను 3 మంత్స్‌కి వెళ్ళిన తర్వాత అవన్నీ చూసుకొని మళ్ళీ నాకు టాబ్లెట్ పెడతారనమాట. ఇదివరకు ఎంప్టీ స్టమక్‌తో నాకు 250 ఉండేదండి. ఇప్పుడైతే చక్కగా తగ్గుతుంది. అతను మంచి డైట్ చార్ట్ ఇచ్చారండి. మంచి ఫైబరు, ప్రోటీను తింటూ ఎక్సర్సైజ్ చేస్తే మంచిగా అయితే నాకు తగ్గింది. నీరసం లేదండి ముఖ్యంగా. చాలా బావుందనమాట. ఇగోండి ఈ థ్రెడ్ వీల్ కోసం చాలామంది మన సిస్టర్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. అక్క ఎంతకు తీసుకున్నారు ఏంటి అని. నేనైతే అమెజాన్‌లో 4 ఇయర్స్ బ్యాక్ అయితే తీసుకున్నానండి. 35,000 అయింది. ఈ గౌతమ్ అయితే ఈఎంఐలో కొన్నాడనమాట ఇది. ప్రతి మంత్ ఈఎంఐ కట్టుకున్నాము. ఇది ఉండడం వల్ల చాలా మంచిదండి. మనము బయటికి వెళ్ళకపోయినా సరే ఇంట్లో 10 నిమిషాలు వాక్ చేసినా సరిపోతుందనమాట. ముఖ్యంగా షుగర్ పేషెంట్లకి తప్పకుండా ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి. అందుకోసం నాకు షుగర్ రాకముందే గౌతమ్ కొన్నాడనమాట. అంతా అయిపోయింది. వర్కౌట్ అంతా అయిపోయిన తర్వాత బాల్కనీలోకి వచ్చి కొంచెం మొక్కలన్నిటికి పలకరించేసాను. ఆ తర్వాత ఇక్కడ కూకట్పల్లిలో ప్రతి సండే చేపలు బాగా అమ్ముతారండి. కేపీహెచ్‌పీ వెళ్ళే దారిలో కూకట్పల్లి నుండి కేపీహెచ్‌పీ వెళ్ళే రూట్‌లో అమ్ముతారనమాట. అక్కడ చేపలైతే అంటే మనకి ఫ్రెష్‌వి దొరుకుతాయనమాట. లైవ్ అనమాట తెస్తారనమాట. లైవ్ చేపలు. అయితే నేను ఒక 4 కేజీలు అయితే కొనుక్కున్నాను. ఎందుకంటే నాకు లంచ్‌లో ఒక 100 గ్రామ్స్ ప్రోటీన్ తినాలి అన్నారు. ఒక్కొక్కసారి నేను సండే రోజు అలాగే వెడ్నెస్డే ఈ టైం అప్పుడు నేను ఇలా చేపలు తింటూ ఉంటాను. తిన్న రోజు అయితే ప్రోటీన్ బదులు నేను పన్నీర్ తింటాననమాట. ఇవన్నీ చక్కగా అక్కడే కట్ చేపించేసానండి. ఆ తర్వాత ఇక్కడ ఇంటికి వచ్చి వాష్ చేసిన తర్వాత ఇవి ఒక బాక్స్లో పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తానమాట. ఫ్రై చేసేటప్పుడు కొంచెం మసాలా పెట్టి ఫ్రై చేస్తాను. తక్కినవన్నీ బుర్రలు ఆ చేపలన్నీ ఆ తోకలు అవన్నీ పులుసు పెట్టేస్తానమాట. ఈవేళ మా పెద్ద అబ్బాయి చేపలు వండక మమ్మీ ఏదైనా మంచిగా వెజ్ చెయ్యు అంటే వాడు అసలు చేపలు కానీ చికెన్ కానీ తిండండి. ఎగ్ ఒక్కటే తింటాడు. సరే మళ్ళీ వాడికొకటి నాకొకటి ఎందుకు అని మళ్ళీ ఇవ్వండి మటరు పన్నీరు వండాను. వెజిటబుల్ బిర్యానీ అయితే చేశానండి సండే స్పెషల్. నైట్కి అయితే చేపలు ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఇల్లు అయితే మొత్తం క్లీనింగ్ అయితే చేసేసానండి సంక్రాంతికి. మీ అందరూ చేసేసుకున్నారా? నేనైతే మళ్ళీ వీడియో పెట్టలేదు. ఎందుకులే పదే పదే వీడియో పెట్టడం, మన కిచెన్ పెట్టాను కదా అని నేను పెట్టలేదు. చక్కగా అన్నీ క్లీనింగ్ అయితే పెట్టేసుకున్నానండి. కొంచెం బెడ్షీట్స్ మ్యాటీస్ అయితే రేపు వాష్ చేసుకుంటాను. ఓకేనా? వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సర్వేజన సుఖనోభవంతు. ఓం శ్రీమాత్రే నమః.